వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఉన్నారని, ఇందులో ఒకటి వడ్డెరలకు కేటాయించాలని కోరారు. ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లా బంగారపాలెంలో నిర్వహించిన యువగలం కార్యక్రమంలో వడ్డెర కులస్తులను చట్టసభలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు దేవళ్ల మురళి అందరి సుపరిచితుడు. వడ్డీ ఓబన్న జయంతి నిర్వహించేందుకు ఆయన కృషి చేశారన్నారు. వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేస్తున్నటువంటి నాయకుడు దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా వడ్డెరలకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం యువత అధ్యక్షులు హరిబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫ్లవర్ గుర్రప్ప, ప్రధాన కార్యదర్శి రుద్రయ్య, మహిళా అధ్యక్షురాలు కుసుమ, రాష్ట్ర మహిళా కార్యదర్శి లావణ్య, దీప పాల్గొన్నారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డెర్లకు సముచిత న్యాయం జరుగుతుందని మేమందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మాకు యువనేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా వడ్డెర్లని చట్టసభలకు పంపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఖాళీ అయినటువంటి 5 ఎమ్మెల్సీల్లో ఒకటి వడ్డెర్లకు కేటాయించాలి. ఆ కేటాయించే సీటు కూడా మా యొక్క వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ దేవళ్ల మురళి గారికి కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు అనంతపూర్ నుంచి అనకాపల్లి వరకు వడ్డెర కులానికి సంబంధించి అన్ని జిల్లాల్లో కానీ, అన్ని నియోజకవర్గాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ దేవళ్ల మురళి అంటే తెలియని వ్యక్తి మా వడ్డెర కులస్తులు ఎవరు లేరు. కాబట్టి ఆయనైతే వడ్డెర సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా వడ్డెర కులస్తులంతా చైతన్యం పరుస్తూ అందరినీ టీడీపీ వైపు వచ్చే విధంగా ఆకర్షితులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయనకైతే సముచిత న్యాయం చేసినట్లయితుంది. ఆయనకి ఈ ఎమ్మెల్సీ పదవిని కేటాయించవలసిందిగా కూడా మేము ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, మన యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మా చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.